బంగ్లాదేశ్లో చిట్ట గ్యాంగ్ దగ్గర పోర్టుని మీకు రాసి ఇచ్చేస్తాం, దాన్ని స్థావరంగా చేసుకోండి. భారతదేశానికి సంబంధించిన 7 సిస్టర్స్ దగ్గర అక్కడ ఉన్నటువంటి నెక్ పాయింట్ని బ్రేక్ చేయండి, మీకు 7 సిస్టర్స్ వచ్చేసినట్టు అవుతుంది అంటూ చైనా మెప్పు పొందడం కోసం అమెరికా తాబేదారు అయినటువంటి బంగ్లాదేశ్ ప్రస్తుత పాలకుడు యూనస్ ఆ మధ్యన చెప్పినప్పుడే మనం అనుకున్నాం. అది చీల్చి పడేయడం, చిట్ట గ్యాంగ్ దాకా ఆక్రమించుకోవడం భారత్కి చాలా సులభం. బంగ్లాదేశ్ సైన్యానికి యుద్ధాలు పోరాడేంత సీన్ లేదు. వాళ్ళు రకంగా ఏంటంటే బ్రోకర్ పనులు చేస్తుంటారు. సరిహద్దుల్లో వచ్చేటటువంటి సరిహద్దు దాటి వచ్చేవాడి దగ్గర డబ్బులు తింటాం తప్పించి వాడికి యుద్ధం చేయడం కూడా రాదు. సరిగ్గా మనం యుద్ధం చేస్తే కనుక ఇప్పుడు పాకిస్తాన్ వాడికి ఎక్స్పీరియన్సెస్ ఉంది, వాళ్ళకి తీవ్రవాదుల దాడులు అట్లాంటి. అలాంటోడే 3 గంటల్లో మోకాళ్ళ మీద నుంచున్నాడు, లేదో 2 రోజులు యుద్ధం అయిపోయింది. వీడంతసేపు మొత్తం బంగ్లాదేశ్ని ఆక్రమించుకోవచ్చు, చిట్టగ్యాంగ్ ఆక్రమించుకోవడం ఎంతసేపు. కానీ దరిద్రం వల్ల మత పెచ్చతో రగిలిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి భారతదేశం మీద ఏ ప్రేమ ఉండదు. అలాంటి ప్రాంతాన్ని కలుపుకుని మనం వాళ్ళని పోషించలేము. అప్పుడు చివరికి మన దేశంలో తీవ్రవాద ప్రాంతంగా తయారవుతుంది కదా. బెంగాల్లో ఉన్నోళ్ళని నాశనం చేశారు, ఇప్పుడు నాశనమైన వాళ్ళని తెచ్చుకుని మనతో పెట్టుకుంటే ఏంటి ప్రయోజనం? అందుకే ఆలోచిస్తున్నాం. రెండోది POJకి, అది ఆక్యుపై చేసుకోవడం పెద్ద కష్టం కాదు. పాకిస్తాన్ కూడా అది పోషించలేక చస్తుంది. మనం తీసేసుకుంటే ఓకే, కానీ సమస్యల్లో అక్కడ పాకిస్తాన్ పిచ్చతో ఉండే జనంతో అది తీసుకుని మనం ఏం చేయాలి? రోజు వాడు ఏదో పెంట చేస్తుంటాడు, కాశ్మీర్లో ఏదో వరకు చేసినట్టు. ఈ కారణంగానే వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది.